కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకు గ్రూప్ 1 నియామకాలలో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతిస్తూ కవిత ఆందోళనలో పాల్గొన్నారు. నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవాళ వారి బాధలను కనీసం పట్టించుకోవటం లేదని విమర్శించారు. పారదర్శకంగా పరీక్షా ఫలితాలు ఇస్తే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల కోసం, తెలంగాణ వచ్చిందే విద్యార్థుల త్యాగాల మీద. అటువంటి తెలంగాణలో విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు పంతానికి వెళ్ళకండి. పంతానికి వెళ్ళి హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్ వరకు విద్యార్థులను లాక్కుపోతున్నారు. అక్కడి నుండి సుప్రీంకోర్టు వరకు పోతామని చెప్పి భేషజాలకు పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అన్యాయం, తప్పు జరిగింది. కేవలం కొన్ని సెంటర్లలోనే ర్యాంక్స్ వచ్చినాయి, కొన్ని సెంటర్లో ఒక్కరు కూడా సెలక్షన్ రాలేదు. ఇటువంటి ప్రతి అడుగులో కూడా తప్పులు జరిగినాయి. కాబట్టి మీ ప్రభుత్వం నుంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.